జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారండి? ఎవరు గెలుస్తారంటే బీఆర్ఎస్ అని అనుకుంటారు అన్న చాలామంది అన్న. ఎందుకంటున్నా ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? ఏ విధంగా అంటే కేసీఆర్ చేసిన అభివృద్ధి, కేటీఆర్ చేసిన అభివృద్ధి తెలంగాణకు సంబంధించింది. హైదరాబాద్లో చాలా అభివృద్ధి అయింది, దానివల్ల కేటీఆర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ టఫ్ పోటీ అంటున్నారు, నిజమేనా? పోటీ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి సంబంధం లేదు. బీఆర్ఎస్ ఉంటుంది అన్న పోటీ ఇక్కడ. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించింది చాలామంది ఇళ్ళలో పోతే చాలామంది రెస్పాన్స్ ఇచ్చారు, చాలామంది ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దీని నుంచి ఇంకేముంది బీఆర్ఎస్ అంటే. బీసీ ఓట్లు, ముస్లిం ఓట్లు వన్సగా కాంగ్రెస్ పార్టీకి అని టాక్ నడుస్తుంది, నిజమా? ఒక మాట చెప్పాలా, కరెంట్ ఫ్రీ వచ్చిందా కేసీఆర్ ఉన్నప్పుడు? ఇప్పుడు డబ్బులు కట్టుకుంటారు. గ్యాస్ అన్నాడు 500 వచ్చిందా? 930 రూపాయల కడుతున్నాం మేము గ్యాస్. ఇంకేం వాళ్ళు చెప్పాం. హైడ్రా వచ్చింది, పేదాలు వెళ్ళిపోయినాయి. ఇంకేం వాళ్ళు ఆన్సర్ చెప్పండి. నవీన్ యాదవ్ ఆల్రెడీ ఇక్కడ ఒకసారి ఓడిపోయాడు కదా, మళ్ళీ ఏమైనా గెలిచే ఛాన్సెస్ ఉందా? గెలిచే ఛాన్స్ అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన 6 గ్యారంటీలా ఏ గ్యారంటీ ఫెయిల్ అయిందో ఒక 2 విషయాలు చెప్పండి నాకు. 6 గ్యారంటీలా ఏమైనా ఇతరులు వస్తూ ఉన్నారు, మంత్రులు ఎమ్మడి 10 మంది ఉంటలేరు. చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఇక్కడ గెలిస్తే ఇలాంటి అభివృద్ధి ఉంటుందన్న? అభివృద్ధి అనేది ఉండదు, కానీ అవినీతి అయితే ఉంటుంది. బీఆర్ఎస్ సభ హైదరాబాద్లో ముందులానే ఉందంటారా? ఢిల్లీ నుంచి గల్లీకి అడిగినా, మెగాస్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్కి అడిగినా చెప్తాడు. ఇన్ని హైదరాబాద్లో ఉన్నా అమెరికాలో ఉన్నా వాళ్ళు చెప్పారు. మొన్న సినీ నటులు ఎవరికి అడిగినా చెప్తారు ఇక్కడ ఏందనేది. షూటింగ్ ఎంత అభివృద్ధి అవుతుంది, ఎంత. మొన్ననే అదే ముఖ్యమంత్రి మెచ్చుకోండు, హైదరాబాద్లో ఏముందండి, అక్కడ మీరు అక్కడ పోతారు, ఇక్కడ పోతారు, వేరే దేశాలు పోతారు, మన హైదరాబాద్ సంబంధించి చూపిమని ఆయన్ని మెచ్చుకోండు. ఇంకేం దాని నుంచి ఇంకేం పోవాలా? షూటింగ్కి రాజమౌళికి చెప్పిండు ఆయన. ఇక్కడ మొత్తానికి అయితే జూబ్లీహిల్స్లో ఎవరు గెలుపు చూడగలుగుతున్నాం? ఎవరంటే బీఆర్ఎస్ కన్ఫర్మ్, కేసీఆర్ సారే పక్కా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే.